ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి తండ్రిని దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. సహోదరులు చదివించిన వాక్య భాగం నుంచి మనం ఈరోజు దేవుని యొక్క సంకల్పం ఏమై ఉందో ఆలోచన చేస్తూ ఉంటాం. గడిచిన లేక 2-3 వారాల క్రితము దేవుని యొక్క సంకల్పము 3వ భాగము మనం పరిచయం చేసాం. దాంట్లో ప్రాముఖ్యంగా మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం. పితృపార్పణమైన మీ వ్యర్థ ప్రవృత్తిని విడిచిపెట్టినట్లు వెండి బంగారు వస్తువుల చేత మీరు విమోచింపబడలేరు. మరి ఎలా విమోచింపబడ్డారు? క్రీస్తు యొక్క రక్తం ద్వారా, అంటే అక్షయమైన క్రీస్తు యొక్క రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారు అని చెప్పేసి 2 విధాలుగా మనం ఆలోచన చేసాం. ఒకటి, వెండి బంగారము అనేది ఎలాగ విమోచింపబడలేదో వారు దాన్ని ఏ రకంగా వారు నిర్ణయించుకున్నారో, వాళ్ళు ఎవరి ద్వారా రక్షింపబడ్డారో అనే దాని గురించి 2 విషయాలు మనం ఆలోచన చేసాం. ఈరోజు కూడా ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆలోచన మనం ఆలోచించేద్దాం. తండ్రిని దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా ఏం ఆలోచన కలిగి ఉన్నాడు అనేది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని రోమాలో ఉన్న వారికి తెలియజేయడం జరిగింది. మరొకసారి మనం వాక్య భాగం చదువుకుని మనం ముందు కొనసాగుదాం. 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలుచును, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును అని రాయబడింది. ఈ 30వ వచనంలో ఎన్ని విషయాలు మీకు కనిపిస్తున్నాయి? ఈ 30వ వచనంలో ఎన్ని విషయాలు మీకు కనిపిస్తున్నాయి చెప్పండి? 4 విషయాలు కనిపిస్తున్నాయి. బోర్డు మీద ఆల్రెడీ నేను రాశాను. 4 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటేంటి? నిర్ణయించటం. మనం అనుకోవచ్చు, ఎలాగ నిర్ణయిస్తాడు దేవుడు, ఏ విధంగా నిర్ణయింపబడతాడు మానవుడు అంటే, దేవుడు ఒకరు నిర్ణయించి మరొకరు నిర్ణయించడా అనే భావన కూడా మనకు వస్తూ ఉంటుంది. వస్తున్న మనం ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంది మానవుల పట్ల అనేది మనం ఆలోచన చేయడానికి, ప్రయత్నం చేయడానికి మనం మంచి మనసు కలిగి ఉందాం. ఎందుకంటే ఆరాధనకి రావటము, కానుకలు సమర్పించేయటం, ప్రభు బల్లో పాలు పాల్చుకోవటం, ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళ ఇంటికి పరుగులు తీయటం, అది కాదండి. ఈ సంకల్పం అనేది నిత్య జీవనకు సంబంధించింది. ఎందుకంటే మానవుడు శాశ్వతమైన వాడు కాదు. భూమి మీద కొంతకాలము అవకాశం ఇవ్వబడుతుంది. ప్రతి మానవుడికి కూడా దేవుని యొక్క మాటలు వినిపింపబడటానికి అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి అవకాశాన్ని మనము వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని దుర్యోగం చేసుకోకూడదు. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పౌలు ఏదైతే విషయం తెలియజేశాడో దాన్ని 4 విషయాలుగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము మొదట దేవుని యొక్క నిత్య సంకల్పం 3వ భాగానికి అనుసరించి ఈరోజు 4వ భాగంలో ఈ 30వ వచనంలో ఏదైతే 4 విషయాలు ఉన్నాయో ఆ 4 విషయాల గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సువార్తకు ఎంతమంది విధేయులు అవుతారో
ఎంతమంది అవధేయులవుతారో ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఎవరు? తండ్రిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎవరు విధేయత అవుతారు, ఎవరు అవధేయులు అవుతారు. కాబట్టి సువార్తకు విధేయులకు వారు తన కుమారునితో స్వరూపం గలవారటకి వారిని ముందుగా నిర్ణయించడం జరిగింది. నిర్ణయించడం, దీన్ని మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి కొంత వివరణిస్తా. నిర్ణయించడం అనే పదము అపార్థం చేసుకోవడం కాదు, కానీ మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే మానవుడు స్వేచ్ఛ కలిగి ఉన్నాడా లేదా చెప్పండి. దేవుడు మానవుడికి స్వేచ్ఛ ఇచ్చాడా లేకపోతే బంధించేశాడా? స్వేచ్ఛ ఇచ్చాడు. మనమంటే మన పిల్లల్ని బంధించేస్తాం ఎక్కడికి వెళ్ళినా పోకుండా, కానీ దేవుడు అలా కాదు, మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఎలా స్వేచ్ఛ ఇచ్చాడో చూద్దాం. దేవుడు మానవునికి మంచిగా జీవించడానికి, తర్వాత చెడుగా జీవించడానికి స్వేచ్ఛని అనుకరించినట్టుగా మన గ్రంథంలో చూడగలుగుతాం. మొట్టమొదట మనం ఆదికాండం 2:17 మనం అనేక మార్లు చదువుకున్నాం ఈ విషయాన్ని. ఏ విషయాన్ని? కంఠస్థవాక్యంగా మనం భావించవచ్చు ఆ విషయాన్ని. ఆదికాండం 2:17 ఏం చెప్పాలి? వెంటనే ఒక విషయాన్ని మనం చెప్పాలి. ఏం చెప్పాలి? నివిది తినొద్దు అనే మాట ఉంటుంది అక్కడ. అవునే కదా? నిర్ణయించడం అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. చూడండి, ఆదికాండంలో చదివినిపించండి. 2:17 ఈ మాట రాయబడి ఉంది. మంచిగా జీవించడానికి, చెడుగా జీవించడానికి మానవునికి స్వేచ్ఛ ఇచ్చేసాడు. అంటే ఎవరు విధేయులు అవుతారు, ఎవరు అవిధేయులు అవుతారు. ఇప్పుడు మంచి ఉంటే చెడు తెలుస్తుందా? చెడు ఉంటే మంచి తెలుస్తుందా? లేకపోతే చెడు లేకోకుండా మంచి అంటే తెలుస్తుందా? లేదా మంచి లేకోకుండా చెడు అంటే తెలుస్తుందా? తెలీదు. కాబట్టి ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు విధేయులు అవుతారు, ఎవరు అవిధేయులు అవుతారు, ఎవరు విశ్వాసం కలవారు, ఎవరు అవిశ్వాసం కలవారు, ఎవరు దేవుని అనుసరిస్తారు, ఎవరిని దేవుని అనుసరించరు అనేది దేవుడు ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయించిన దాంట్లోనే ఈ 2:17 మనం ఒకసారి చదువుకుందామండి. ఏం రాయబడింది? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిదమన నిశ్చయంగా చచ్చిపోతావని దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడో లేదండి? ఒకటి మంచి ఇచ్చాడు, 2 చెడు ఇచ్చాడు. ఇప్పుడు ఆప్షన్ ఎవరికి ఇచ్చేసాడు? ఆదాంకి ఇచ్చేసాడు. అంటే స్వేచ్ఛ ఇచ్చినట్టేనా? ఇప్పుడు ఎవరికైతే ఆప్షన్ ఇచ్చాడు వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చినట్టే కదా. కాబట్టి ఆ స్వేచ్ఛని ఆదాము వినియోగించుకున్నాడా? వినియోగించుకోలేదా? వినియోగించుకోలేదు. కాబట్టి ఏమైపోయిందండి? నిశ్చయముగా ఆయనకి మరణం రావడం జరిగింది. ఏ మరణం వచ్చింది? శరీర సంబంధమైన మరణమా లేక ఆత్మ సంబంధమైన మరణం వచ్చిందా? ఆత్మ సంబంధమైన మరణం వచ్చింది. ఎలా చెప్తున్నాం ఆత్మ సంబంధమైన మరణం వచ్చిందని? ఆత్మ సంబంధమైన మరణం అని చెప్పారు, బాగానే ఉంది. ఎలాగ చెప్పగలుగుతున్నాం మనం? అక్కడ ఒక మాట రాయబడి చూడండి, నిశ్చయముగా అనే మాట మీరు ఆలోచన చేస్తే, నిశ్చయంగా అంటే నువ్వు ఎప్పుడైతే ఆ పండుని తింటావో అదే క్షణంలో, అదే నిమిషంలో, ఆ స్పాట్లో నువ్వు చచ్చిపోతావు అన్నాడు. మరి శరీర రీతిగా చూస్తే ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు బతికినట్టు మనం చూస్తాం. మరి అదేంటి చచ్చిపోయాడని రాయబడింది కదంటే సహోదరులు చెప్పబడినట్టుగా ఆత్మ సంబంధమైన మరణం వచ్చింది. అంటే స్వేచ్ఛను కోల్పోయాడు. ఎవరు? ఆదాముకి మంచి అవకాశం ఇచ్చాడు, మంచి ఇచ్చాడు, చెడు ఇచ్చాడు, నువ్వు నిర్ణయించుకో, నీ ఇష్టం అని చెప్పేసి వదిలేశాడు అంతే. దేవుడు బలవంతం పెట్టలేదండి. కాబట్టి నిర్ణయించడం అనేది ఎలా నిర్ణయించడం అంటే ఎవరైతే దేవునికి విధేయులు అవుతారో
వాళ్ళే నిర్ణయింపబడేది వారు, అంతే తప్ప ముందుగా ఎవరిని నిర్ణయించడం అనేది ఉండదు. మరొక విషయాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథం ద్వారా మనం ఒక విషయం తెలుసుకుంటామండి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనాలండి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనాలు. ఏం రాయబడి ఉంది? ఇది ఎవరి గురించి చెప్పబడుతుందంటే, సిద్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఐడియా ఉందా? సిద్కియా అనే ఒక రాజు ఉన్నాడండి. బబులోను రాజు చేత అతను నిర్ణయించడం జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఈ ప్రజలతో, ఒక్క నిమిషం మీరు జాగ్రత్త గమనించండి. ఇక్కడ మరొక విషయం రాయబడి ఉంది. ఏ విషయం అంటే 8-9 దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం. చెప్పండి. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. మరొక మాట వచ్చిందండి. ఏమొచ్చింది? జీవ మార్గము మరణ మార్గము. ఇప్పుడు నిర్ణయించుకోవాలని ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు పరిపాలిస్తున్న బబులోను రాజు చేత నిర్ణయింపబడిన సిద్కియా రాజు నిర్ణయించుకోవాలి. అవునంటారు కదంటారా? ఇప్పుడు వాళ్ళకు కూడా దేవుడు ఏం చేశాడంటే అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడు? ఇదిగో నీ ఎదుట జీవ మార్గము, 2 మరణ మార్గం పెడుతున్నాను అన్నాడు. ఇప్పుడు జీవ మార్గం అంటే అర్థం ఏంటంటే దేవునికి విధేయత చూపించడం. మరణ మార్గం అర్థం ఏంటంటే దేవునికి అవిధేయత చూపించడం. అంటే ఆదాము ఏ విధంగా దేవునికి అవిధేయత చూపించాడో, అవిధేయత చూపించి దేవుడు నిర్ణయించిన, దేవుడు ఆజ్ఞాపించిన పండును నువ్వు తినొద్దు అని చెప్పినప్పుడు కూడా దేవుని మాట ధిక్కరించి పండును తిన్నాడు. ఆ రోజు చనిపోయాడు. ఈ సిద్కియా రాజు కూడా జీవ మార్గం అంటే బ్రతకటానికి, మరణ మార్గం అంటే చనిపోవడానికి. ఎవరి చేత చనిపోతాడు? బబులోను రాజు చేత, బబులోను యొక్క సైన్యం చేత చనిపోతాడు. ఎందుకు చనిపోతాడంటే దేవుడు ఇర్మియా ద్వారా తెలియజేశాడు, నీ ఎదురు పెడుతున్నాను, ఇగో ఈ రెండింటిలో ఏది నిర్ణయించుకుంటామో నీదే ఆత్మ అని చెప్పేసి ఆ రోజు రాజుకి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడం జరిగింది. అవునా కదా? ఏమన్నాడని 9వ వచనంలో, 8వ వచనంలో, జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. 9వ వచనం. ఈ పట్టణములు అంటే యెరూషలేం పట్టణం. ఈ పట్టణంలో నిలిచివారు కత్తి వలన కానీ, క్షేమం వలన కానీ, తెగులు వలన కానీ చచ్చుదురు. మేలు చేటుకు కాదు, కీడు చేటుకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటికి వెళ్ళి మిమ్మును ముట్టడి వేచున్న కల్దీలకు లోబడి వారు బ్రతుకుదురు. దోపుడు చమ్ము దక్కునట్లుగా వారి ప్రాణమును వారికి దక్కిన. అండ్ విషయాలు తెలియజేశాడా? ఇప్పుడు ఎవరికి లోబడమన్నాడు? దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఎవరికి లోబడమన్నాడు? బబులోనికి రాజు అంటే కల్దీ రాజుకి లోబడమంటున్నాడు. ఒకవేళ కల్దీ రాజుకి మీరు లోబడకపోతే ఎలాగైపోతారంట? కత్తివాత, తర్వాత క్షేమం అంటే కరువు వచ్చేస్తుంది. అంటే ఉదాహరణకి మీరు వార్తలు చూస్తుంటారు కనుక, ఇశ్రాయేల్కి గాజాకి యుద్ధం జరుగుతుందండి. ఇప్పుడు కూడా మన పాకిస్తాన్కి మన ఇండియాకి కూడా యుద్ధం జరగడానికి కూడా రెడీగా ఉంది. పాకిస్తాన్కి వెళ్ళవలసిన నీళ్లు ఏం చేశారంటే మన వాళ్ళు ఆఫ్ చేశారు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు కూడా గాజాకి వెళ్ళవలసిన ఆహార పదార్థాల్లో నీరు సప్లై కూడా ఆఫ్ చేశారు. ఎన్ని రోజులు బతుకుతారండి అలాగా? ఎన్ని రోజులు మనకి నీళ్ళు లేకపోతే బ్రతకెళ్తాం? ఎన్ని రోజులు ఆహారం లేకపోతే మనం బ్రతకెళ్తాం? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాదండి, కళ్ళెరు మన పుట్టక మునుపు నుంచే ఈ పద్ధతి ఉంది.
ఒక శత్రువుని ఓడించాలంటే, ఒకళ్ళకి మరణదండ విధించాలంటే మొట్టమొదటి వాళ్ళకి ఆగిపోతాయి, కరువు రావడానికి ఆహారం ఆగిపోతుంది, నీళ్ళు ఆగిపోతాయి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి అదే జరుగుతుంది. ఇర్మియా ద్వారా ఏం చేశాడంటే జీవ మార్గము మరణ మార్గము పెట్టడం జరిగింది. ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేశాడు, ఎవరైతే జీవ మార్గం ఎన్నుకుంటారో వారు కల్దీ రాజులకి లోపడాలి. ఒకవేళ కల్దీ రాజుకి లోపడకపోతే వాళ్ళకి ఏమొస్తుంది? మరణం వస్తుంది అనే విషయం తెలియజేశాడు. ఇప్పుడు సిద్కియా అనే రాజు దేవుని మాట ధిక్కరిస్తున్నాడా, దేవుని మాటకి వ్యతిరేకిస్తున్నాడా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు ఒకసారి మనం ఆలోచించేద్దామండి. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు ఏమంటున్నాడు చూద్దాం. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యకు సిద్కియా అని పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించను. 18 వచనం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరం గలవాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరువాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు అమాటోలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చెప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడిన అతను నడిచెను. యోధా వారి మీదనో యెరూషలేము వారి మీదనో యెహోవా తెచ్చుకున్న కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా ఏమయ్యాడండి? తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఈ సిద్కియాకి ముందుగా హెచ్చరిక చేయబడ్డదా, హెచ్చరిక చేయబడలేదా? చేయబడ్డది. ఏం చేయబడ్డది? జీవ మార్గము మరణ మార్గము అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? పెద్ద ఏదో గొప్పవాడు అయిపోయినట్టు సిద్కియా ఏం చేశాడంటే, అతనికి ఏదో శరీరాన్ని బట్టి నాకు శక్తి ఉంది, బబులోనుని నేను తోలేస్తున్నాను, నాకు పెద్ద లెక్క లేదు వాళ్ళని చెప్పేసి ఎవరి చేత అయితే నిన్నపబడ్డాడో వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడు. మరి తిరుగుబాటు చేస్తే కల్దీలు ఊరుకుంటాడా? అసలు కల్దీలను రేపింది ఎవరు? మానవులు కాదు, దేవుడే స్వయాన కల్దీలను రేపాడు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు ప్రజల మీదకి. ఎందుకు? వాళ్ళకి బుద్ధి రావడానికి. ఇశ్రాయేలు గర్వించి అహంకారంతో బ్రతుకుతున్న వారికి శిక్ష విధించడానికి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీదకి కల్దీలు రాపడం జరిగింది. కాబట్టి ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు జీవ మార్గంలో ఉంటారు, ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు మరణ మార్గంలో ఉంటారు అని ఇర్మియా ద్వారా ముందుగానే హెచ్చరిక చేశాడు. అయినా కానీ దేవుడు సిద్కియా ఏం చేశాడంటే ఆ మాటలను ధిక్కరించడం జరిగింది. పైగా ఇర్మియా మీద కూడా కుట్ర పన్నాడు చంపడానికి. ఇర్మియా మీద అనేక విధాలుగా ఇర్మియాని ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికి ప్రయత్నం చేశాడు సిద్కియా. ఎందుకంటే ఇర్మియా ఉన్నదన్నట్టుగా చెప్తున్నాడు. ఈ రోజుల్లో ఏదైనా ఉన్నదన్నట్టుగా చెప్పడం ఎవరికి ఇష్టం ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది. అదేంటంటే మీరు ఎంత కఠినంగా చెప్పారేంటంటే? కఠినంగా మనం చెప్పట్లేదు, దేవుని వాక్యమే అలా చెప్తుంది. ఆ కఠినమైన మాటలు మనం విన్నప్పుడే మనం జీవిస్తాం, లేకపోతే మరణిస్తాం. ఆ రోజు సిద్కియాకి ఆ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏం కఠినంగా ఉన్నాయండి? ఇర్మియా ద్వారా జీవ మార్గము మరణ మార్గం చెప్పడం కఠినంగా ఉంది. ఎవరికి? సిద్కియాకి. అది కష్టంగా మారింది. చూడండి ఏం చేశాడు బబులోను రాజు. ఏం చేశాడు చూడండి. బబులోను రాజు ఏం చేశాడు చూడండి. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం చూడండి.
7వ వచనం. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఎత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుపోయారంట. అండ్ దేవుడు చంపడానికి ఇష్టపడతాడా? లేదు లేదు లేదు, అలా చేయడు దేవుడు. నీకైనా నాకైనా మనకైనా ఎవరికైనా దేవుని వాక్యం ముందుగా హెచ్చరిక జరుగుతుంది. ఆ మాటకి ఎవరైతే విధేయులవుతారో వాళ్ళు దేవుని చేత నిర్ణయింపబడిన వారుగా ఉంటారన్నమాట. ఇంత మనం అనుకున్నాం కదండి, నిర్ణయించిన అనే మాట మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే ఒకటేమో మంచి చెడు పెట్టి ఆదాముకి చెప్పడం జరిగింది. జీవ మార్గము మరణ మార్గము పెట్టి యూదారాజు అయిన సిద్కియా ప్రజలకు హెచ్చరిక జరిగింది. ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా సిద్కియా ఏమైనా సాధించాడా? పైగా అతనుకున్న కుమారులు అతని ఎదుట చంపబడ్డారంటండి. అది చూసి నిజంగా ఆ మనసులు అనుకుని ఉండొచ్చు, అయ్యో ఇరిమియా నాకు చెప్పాడు కదా, బబులోను రాజుకి లేక కల్దీల రాజుకి లోబడమని చెప్పాడు కదా, నిజంగా ఆ రోజు నేను ఇరిమియా మాట వినుంటే నేను బ్రతుకుతునేమో అనే ఫీలింగ్ ఆ రోజు సిద్కియా కంపల్సరీ వచ్చి ఉండాలి లేదండి, కంపల్సరీ వచ్చి ఉండాలి. కానీ సిద్కియా ఆ విషయాన్ని కోల్పోయాడు. సిద్కియా కళ్ళ ముందే కుమారులు చంపబడ్డారు. సిద్కియాకి ఏం చేశారండి? కళ్ళు పీకేశారు. కళ్ళు పీకేత ఇంకేం చేస్తాడు? ఎవరి మీద దాడి చేస్తాడు? అది చూడటానికి అవకాశం లేనప్పుడు దాడి చేసే అవకాశము లేదు. కళ్ళు పీకేసి అక్కడ తీసిపోయారండి, కళ్ళు తీసిపోయారు. నిజంగా దేవుడు ఇర్మియా ద్వారా పలికినప్పుడు జీవ మార్గం ఎన్నుకుంటే శుభ్రంగా క్షేమంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? బబులోను పట్టణానికి వెళ్ళాడు. బబులోను పట్టణానికి రాజులకి మంచి మర్యాదలు జరుగుతాయి. రాజులైన వారికి మరీ అంత హీనమైన స్థితి ఏముండదండి. ఇదండి నిర్ణయించడం అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? సువార్తకి ఎంతమంది విధేయులు అవుతారో, ఎంతమంది అవుతారో ఆయన అనేది విషయాన్ని దేవుడు ముందుగానే తెలుసు. కాబట్టి సువార్తకి విధేయులైన వారు ఏం చేస్తాడు? దేవుడు తన కుమారునితో స్వరూపం గలవారికి వారిని ముందుగా నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకోవడం అంటే దేవునికి విధేయ చూపించిన వారు మాత్రమే నిర్ణయింపబడిన వారు అన్నమాట అర్థం. ఓకేనా? ఇప్పుడు నిర్ణయించడం అనే దాని మీద ఎలా నిర్ణయింపబడ్డారు, దేవుడు ఎలాగా నిర్ణయించాడు అనేది ఒక విషయం చూసాం. రెండవ విషయాన్ని రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో మరియు ఎవరిని పిలిచినో అనే మాట రాయబడి ఉందండి. ఏమి రాయబడి ఉంది? ఎవరిని పిలిచినో. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక ఎలా పిలువబడ్డామండి మనం? అంటే అంధకారంలో ఉన్నవారు ఎలా పిలువబడ్డారంట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాలండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలవడం జరిగిందండి. ఎక్కడికి పిలిచాడు? దేవుని యొద్దకు పిలుచుకున్నాడు. ఎటువంటి పిలుపు అంటే అది పరిశుద్ధమైన పిలుపు అంట. ఎలా పిలిచాడంట ఆయన? 10వ వచనంలో లాస్ట్ లైన్,
మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలవడం జరిగిందండి. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తేవడం జరిగింది. అండ్ ఇక్కడ అక్షయత అంటే మంచి జీవ మార్గము, అది ఎప్పటికీ నశించిపోనటువంటిది. మంచి ఎప్పటికి చచ్చిపోతుంది. మంచి ఎప్పటికైనా నిలబడుతుంది. జీవ మార్గము మరణానికి దారితీయదు, అదే అక్షత. అంటే ఎప్పుడు శాశ్వతంగా నిలిచేది, నశించిపోయినటువంటిదే అక్షత. అటువంటి అక్షత పొందుకోవడానికి దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో, అంటే దేవుడు పరిశుద్ధుడైనాడు కదా, ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పాపులుగా ఉన్న మనల్ని, అనీతిమంతులుగా ఉన్న మనల్ని, అపరిశుద్ధులుగా ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని ఏం చేయడంటే మనల్ని రక్షించి తన సంకల్పం బట్టి ఏం చేయడంటే పిలవటం జరిగింది. ఎందుకు పిలిచాడు? మనం పిలవబడ్డం బాగానే ఉంది, ఎందుకు పిలిచాడండి? 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. ఎక్కడి నుండి ఎక్కడ పిలిచాడో ఒకసారి చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము అన్నాడు. దేని పిలవబడ్డామని మనల్ని ఎవరు పిలిచారు? సర్వ సృష్టికర్త అయిన పరలోకముందున్న తండ్రి అనే దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి. చీకటి దేనికి సూచన? మరణానికి సూచన, పాపానికి సూచన, అవిధేయతకి సూచన, అవివేకకి సూచన, అవిశ్వాసానికి సూచన. అవును కదా? కాబట్టి అటువంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరముగా మనల్ని ఏం చేయడు? పిలిచాడండి. ఎందుకు పిలిచాడు? మన పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము. గుణాతిశయములు అంటే దేవునికి ఉన్న మంచి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి, ఇతరులకి ప్రచురం చేయడానికి. అర్థమవుతుందా? మనం వస్తున్నాం బాగానే ఉంది, వింటున్నాం బాగానే ఉంది, వెళ్ళిపోతున్నాం బాగానే ఉంది. మరి దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమై ఉన్నాయో, గుణ లక్షణాలు మనం నేర్చుకుంటూ మనం ఇతరులకి నేర్పించేవారుగా, ఇతరులకి చెప్పేవారు ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన చేసి ఉన్నామా లేదా? అసలు ఎందుకు పిలువబడ్డావు నువ్వు? ఎవరి చేత పిలువబడ్డావు? ఎక్కడి నుంచి పిలువబడ్డావు? ఎటువంటి పరిస్థితిలో పిలువబడ్డావు? పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డావు, చీకటిలోని పిలువబడ్డావు, పిలువబడను నువ్వు ఎవరి చేత పిలువబడ్డావో ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము అన్నాడు. అందుకే కదండి పిలువబడతా. దేవుని యొక్క సంకల్పం. ఎలా పిలువబడతారండి? స్వప్నం ద్వారా పిలువబడతారా? దర్శనం ద్వారా పిలువబడతారా? లేకపోతే ఎవరన్నా ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ బట్టి పిలువబడతారా? ఎలా పిలువబడతారు? ఈరోజు చాలా మంది దేవుడు నాకు రాత్రి కళ్ళకు వచ్చి ఇక పలానా ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త చేయండి అని చెప్తున్నారండి. అది పాత నిబంధనల కాలంలో దేవుడు స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా వాళ్ళకి తన యొక్క ప్రత్యక్షత అనుసరించి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం కొరకు, దేవుని యొక్క పని జరిగించడం కొరకు వాళ్ళని పిలిచి ఆయా ప్రాంతాలకు పంపించేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ మారిపోయిందండి. ఇప్పుడు దేవుడు నాకు దర్శనమిచ్చాడండి, దేవుడు నాకు కళ్ళ వచ్చి మాట్లాడాడు అని చెప్తున్నామంటే
దేవునికి మనం అవిధేయత చూపుతున్నట్టు అని అర్థం. చూడండి ఎలా పిలువబడ్డాం, చెప్పండి ఎలా పిలువబడ్డాం చెప్పండి. మనకి తెలిసిన దాంట్లో ఎలా పిలువబడ్డాం చెప్పండి. కళల ద్వారా పిలువబడ్డామా? లేదు. దర్శనం ద్వారా పిలువబడ్డామా? లేదు. మరి ఎలా పిలువబడ్డాం? రెండో తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగనే రక్షింపబడి మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన, ఏంటంటే సువార్త వలన సువార్త అంటే ఏంటంటే అనేక మంది చెప్పుకున్నాం కదా. సువార్త అంటే సువార్తలో క్రీస్తుని గురించిన వార్త ఉంది. ఏంటది? ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన యొక్క పునరుద్ధానం. ఇప్పుడు ఎలా పిలువబడ్డారని పౌలు గారు చెప్తున్నారు? సువార్త అంటే సువార్త వల్ల అంటే పౌలు గారు ఏం ప్రకటిస్తే వాళ్ళు పిలువబడ్డారు? క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, పాపులైన మనుషుల నిమిత్తము మరణించాడు, చంపబడ్డాడు, లేకపోతే శిక్ష అనిపించాడు. శిక్ష అనిపించి మరణించిన ఆయన్ని సమాధి చేశారు. సమాధి చేసిన ఆయన 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఎందుకు లేపబడ్డాడండి? ఎందుకు లేపబడ్డాడంటే పాపంలో ఉన్నవారు ఎవరైతే మరణిస్తున్నారో వాళ్ళు దేవుని మాటకి విధేయత చూపిస్తే దేవుడు ఏం చేయడంట, ఎవరైతే దేవుడు తనకి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడో ఆయన తన యొక్క యావచ్చిత్తం జరిగించి మరణించినప్పుడు కూడా తనని లేపుకున్నాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క మార్గంలో మనం నడిస్తే, ఆయన మాటలు మనం అంగీకరిస్తే, ఆయన మాటలు మనం విధేయత చూపిస్తే, ఆయన మనం విశ్వాసిస్తే ఆయన కూడా మనల్ని కూడా క్రీస్తుని లేపినట్టుగా క్రీస్తు ద్వారా మనల్ని కూడా లేపుకుంటాడు. పునరుద్ధానం జరుగుతుంది అన్నమాట. కాబట్టి సువార్తలు ఏముందంటే క్రీస్తు యొక్క జననం కనిపిస్తుంది, క్రీస్తు యొక్క మరణం కనిపిస్తుంది, క్రీస్తు యొక్క సమాధి కనిపిస్తుంది, క్రీస్తు యొక్క పునరుద్ధానం కనిపిస్తుంది. ఇది ప్రకటన చేశారు ఆ రోజు ఎవరు? అపోస్తులు. ఏ రోజు ఇప్పుడు కూడా చాలా మందికి సరైన రీతిలో అర్థం కాలేదండి. అందుకనే చెప్తున్నా, మనం ఎందుకు వస్తున్నామో దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఒకన్న గంటన్నర మన ప్రయాస ఏ విషయంలో? వాక్యం విషయంలో, వాక్యం చెప్పుకునే విషయంలో ప్రయాస. ఈ ప్రయాస అంతా దేనికోసం అండి? పరలోకము, నిత్యరాజ్యము, నిత్య లోకాన్ని చేరడానికి ప్రయాస. మన శరీర సంబంధమైన వాడి కోసం ప్రయాస ఎన్ని గంటలు? 12 గంటలు. అవునా? అంతగా తక్కువ అయితే 8 గంటలు, అంతగా మంచి ఉద్యోగం అయితే 6 గంటలు. కాబట్టి దేవుడు ఎలాగా అపోస్తులకి బాధ్యత అప్పచెప్పాడంటే ఆయన గురించి ప్రకటన చేయడానికి. అంతే. కాబట్టి సువార్త ఎందుకు ప్రకటింపబడాలంటే ఆ సువార్త ప్రకటిస్తేనే పిలువబడతారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఏం చేశారు చెప్పాలి? ప్రభువైన యేసుక్రీస్తుని చంపేశారు. ఎందుకు చంపేశారు చెప్పాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులకి చేసినట్టుగానే ఆయన కూడా సమాధి చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేపబడ్డాడు. ఎందుకు లేపబడ్డాడు చెప్పాలి? ఆ లేపబడటం వల్ల మానవులకు వచ్చిన సంతోషకరమైన వార్త ఏంటో చెప్పాలి. అప్పుడు ఈ సువార్త ఇలాగా ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తని ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో,
ఎవరైతే విశ్వాసం ఇస్తారో వాళ్ళందరూ ఏమవుతున్నారండి? పిలువబడుతున్నారు. ఎక్కడికి? దేవుని ఎద్దుకు వస్తున్నారు. అంటే మంచి మార్గంలోకి వస్తున్నారు, చెడు విడిచిపెడుతున్నారు, జీవ మార్గంలోకి వస్తున్నారు, మరణాల నుంచి తప్పించుకుంటున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ రోజు అపోస్తులు ఏం చేశారండి? మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను అని తెసలోనికలు ఉన్న వారికి తెలియజేశాడు. ఆయన మా సువార్త మీకు ఎందుకు ప్రకటించామంటే మీరు దేవుని వద్దకు పిలువబడుతున్నారు, దేవుని వద్దకు రావాలనే మీ సువార్త ప్రకటిస్తున్నాం. అయిపోయిందండి, ఇక్కడితోటి పిలవడం అయిపోయింది. ఇప్పుడు దేవుడు పిలిచిన వాడిని ఏం చేస్తున్నాడంటే, ఇక 3వ వచనం రోమపత్రిక 30 వచనం ప్రకారంగా ఎవరిని పిలిచాడో వాళ్ళని ఏం చేయడంటండి? నీతిమంతులుగా చేశాడంటండి. నీతిమంతులుగా చేశాడు. ఎందుకు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎలా ఉన్నారంట మానవులు? 3వ అధ్యాయం 18వ వచనం ఎలా ఉన్నారంటే, ఏలే అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు అన్నాడు. ఎవరి కోసం అంటే? అనీతిమంతులు అంటే నీతి లేనివారు, మంచి లేనివారు, జీవము లేనివారు, పాడైపోయి ఉన్నవారు భావాలు వస్తాయి. అనీతిమంతుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఎవరైతే సువార్తకు లోబడి విశ్వాసం కలవారై ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన కృప వలన నీతిమంతులుగా ఉండటానికి తీరుస్తున్నాడు. ఎవరో దేవుడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. అపోస్తలుడైన పౌలు మొదటి సువార్త ప్రయాణంలో యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం అంటే అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 39వ వచనం చదవండి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము. ఇది మొదటి సువార్త ప్రయాణము. ఈ ప్రయాణంలో పిసిదియలో ఉన్న అంతియోకులో సభ జరుగుతుంది. ఆ సభలో ఉన్న వారందరూ కూడా యూదులు. ఇప్పుడు యూదులైన వారు ఎలా ఉన్నారంటే అనీతిమంతులుగా ఉన్నారు. వారికి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన అపోస్తలుడైన పౌలు గారు ఆ సమాజ మందిరంలో నిలబడి చెప్తున్న మాటలండి. 39వ వచనం, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో. దేనివల్ల నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు? మోసే ధర్మశాస్త్రం వలన. అంటే యూదుల యొక్క అభిప్రాయం ఏంటి? మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, మేము గొప్పవారం అన్నట్టుగా భావన యూదులది. కానీ పౌలు గారి పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయమన్నిటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియగాక అన్నారు. ఎవరు? పౌలు గారు. అండ్ ఆ రోజు యూదులు మాత్రమే కాదు, యూదా జనాంగం కాని ప్రజలు అంటే అన్ని జనులు వారు కూడా ఎలా ఉన్నారు అంటే ధర్మశాస్త్రం కూడా యూదులే, దేవుని చేత ఏర్పరచబడిన యూదులే, దేవుని ఎరిగిన యూదులే ఏమైపోయారట? అనీతిమంతులుగా అయిపోయారంట. మరి నిరీక్షణ లేదు, పౌరుషత్వం లేదు, దేవుడు ఎరగిన వారు ఉన్నాము, దేవునికి దూరస్తులుగా ఉన్న వారు ఎవరో? అన్ని జనులు. మరి అటువంటి వారు కూడా మన పరిస్థితి ఏంటి? మనం కూడా అనీతిమంతులుగా ఉన్నాము. కాబట్టి ఏం చేయడంటే
విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే, అంటే ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఈయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలనే నీతిమంతుడిగా తీర్చబడిననియు, నీతిమంతుడిగా తీర్చబడిన మీకు తెలియగాక అని చెప్పడం జరిగింది. మీరు తెలుసుకోండి, మీరు మోషే ధర్మశాస్త్రం బట్టి మీరు నీతిమంతుడిగా తీర్చబడతలేదు సుమా, దానివల్ల మీకు నీతి కలగట్లేదు. మీరు అనీతిమంతులుగా ఉంటే దేవునికి ఇష్టమైన వారు కాదు, మీరు దేవునికి వ్యతిరేకమైన వారుగా జీవిస్తున్నారు, గమనించండి. కాబట్టి విశ్వసించే ప్రతి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వల్లనే నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించండి, తెలుసుకోవాలనే విషయం తెలియజేశాడు. కాబట్టి నిర్ణయింపబడుతున్నారు, ఎలాగ నిర్ణయింపబడ్డారో అనే విషయం చూసాం. నిర్ణయింపబడిన వారు పిలువబడుతున్నారు, ఎలా పిలువబడ్డామో చూసాం. ఎలా పిలువబడిన వారు ఏమవుతున్నారో అనేది చూస్తున్నాం. ఏమవుతున్నామండి? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉందని రోమపత్రిక 3:21-26 వచ్చిన మనం చూస్తాం. రోమపత్రిక 3:21 నుంచి మనం ఆలోచన చేస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. గమనించండి, ఏం బయలుపరచబడుతుందండి? ఏం బయలుపరచబడుతుందండి? అర్థమవుతుందా? ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అంటే ధర్మశాస్త్రం నీతి ఉంది, కానీ నీతి ఎప్పుడు ఉందంటే, ఒకసారి ఆ వచనం వినిపించవరా? ద్వితీయోపదేశకాండం 6:24 వచ్చిన ఒకసారి వాక్యం వినిపించు. ద్వితీయోపదేశకాండం 6:24 వచ్చిందో ధర్మశాస్త్రంలో కూడా నీతి ఉంది, కానీ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది అన్నాడండి. చదవండి. ద్వితీయోపదేశకాండం 6:24-25 వచ్చింది. కానీ మన దేవుడని యెహోవా మనకి ఆజ్ఞాపించాలంటే ఓన్లీ ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇది. ఆయన సన్నిధిని అంటే ఏదైతే పైనుంచి చెప్పుకొచ్చాడో ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఇప్పుడు నీతి ఎలా వస్తుంది? వస్తుందండి? ఉచితంగా వస్తుందా, ఖర్చు పెడితే వస్తుందా, లేకపోతే మీరు ఆజ్ఞను అనుసరిస్తూ వస్తుందా? అది గమనించండి. చూడండి ఏమంటున్నాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది ఎలాగంటండి? యేసుక్రీస్తు నందులి విశ్వాసం మూలనదై నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అండి. కేవలం దేవుని యందును దేవుని చేత పంపబడిన క్రీస్తు యందు విశ్వాసించడం ద్వారా దేవుడు ఏం చేయడంటే ఉచితంగా దానం అనుగ్రహించాడు. ఏంటంటే దానం నీతిమంతులుగా తీర్చడం. 23 వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక. అంటే ఏ భేదం లేదంటే అటు అడ్నుడిని కానీ ఇటు యూదులని ఏ భేదం లేదు. యూదులు ఏమనుకుంటారంటే మేము గొప్పవారు అనుకుంటున్నారు. ఆ గొప్ప నాది పౌలు గారు ఏమన్నారంటే యూదులకు కూడా చెప్తున్నాడు, మీరు పెద్ద గొప్పవారేం కాదు, మీరు కూడా పాపం చేశారు, మీరు కూడా దేవుడు అనుగ్రహించే కొరకు పొందలేని స్థితిలో ఉన్నారు, దేవుని మహిమలో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారని పౌలు గారు వాళ్ళు చెప్పాడు. అంటే ఏ భేదం లేదంటే అటు అన్యుడు ఇటు యూదుడు ఇద్దరు ఏ భేదం లేదు, ఇద్దరు పాపం చేశారని చెప్పాడు అనమాట. 23 వచనం, కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. 24 వచనం, కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. ఎలాగంటండి? ఉచితం పథకాలు ఎలాగైతే మనం స్వతంత్రించుకుంటామో అలాగే దేవుడు అనుగ్రహించే ఉచితమైన పథకం ఏంటి?
నీతి. ఇది దేనికి వేరుగా ఉంది? ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది. ఆ రోమపత్రిక 5:1 లేకపోతే 25 కంటిన్యూ చేద్దామండి ఒకసారి. రోమపత్రిక 3:25 కంటిన్యూ చేద్దాం. 25-26 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరిచి నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చివాడునై ఉండుటకు ఆయన ఇలాగూ చేయడం జరిగిందండి. ఎవరినందండి? ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఏం చేయడానికి? నీతిమంతులుగా చేయడానికి. అంటే ప్రతి ఒక్కరు నీతిమంతులు కావాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. ఎవరినైతే మనం వెంబడిస్తున్నామో ఆయన నీతిమంతుడు కాబట్టి మనము ఆయనతో పాటు సహవాసం చేయాలంటే, ఆయన సన్నిధికి మనం చేరాలంటే, ఆయన ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో, ఏ విధంగా అయితే చెప్తున్నాడో దాన్ని మనం అనుసరిస్తేనే ఆయన దృష్టిలో మనం నిర్ణయింపబడిన వారము, అంటే ఏర్పరచబడిన వారము అనే విషయాన్ని గమనించాలి. ఇది కాదని సువార్త అంటే. ఇవన్నీ మానేసి మనకి ఎప్పుడు ఏం కావాలి? శరీర సంబంధమైన మాటలే కావాలి. ఇటువంటి మాటలు చాలా మంది ఇష్టపడరు. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో వాళ్ళు తను ఆలోచన చేయాలి. ఐదాధ్యాయం 1 రోమపత్రిక 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, అంటే కేవలము విశ్వాసం అంటండి. ఎవరి యందు విశ్వాసం అని చెప్పాడు ఇందాక? దేవుని యందును క్రీస్తునందును. అంటే ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది. అంటే విశ్వాసించడం కూడా పెద్ద కష్టమా? ఆ రోజేమో మనకి ఎవడన్నా ఆజ్ఞలు అనుసరిస్తేనే, ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తేనే మనకి నీతి కలుగుతుందని ధర్మశాస్త్రం రాయబడి ఉంది. కానీ దానికి ఆపోజిట్ దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఇది ఉచితమైన నీతి. ఏంటంటే ఆయన యందు విశ్వాసించడం. ఇది మెయిన్ అండి. ఎంతమంది విశ్వాసించామో ఆలోచన చేసుకోవాలి. ఎన్నిసార్లు మాటలు వింటున్నామో, దేవుని మాటలు వింటున్నామో ఆలోచన చేసుకోవాలి. ఆదాముకి హెచ్చరిక జరిగింది. మంచి చెడు ఎదురు పెట్టాడు, చెడుని ఎదుర్కొన్నాడు, చచ్చిపోయాడు. సిద్ధిగాకి జీవ మార్గము మరణ మార్గము ఎదురు పెట్టాడు, బబులోనికి లోబడమన్నాడు, వినలేదు, చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా దేవుడు ఏం కోరుకున్నాడు అంటే విశ్వాసం ఉంటున్నాడు. అంటే విశ్వాసం కానివారు ఎవరు? అవిశ్వాసులే కదా. అంటే అవిశ్వాసుల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా మరణం ఉంది అనే విషయం గమనించారు. కాబట్టి ఆ మరణం నుండి తప్పించుకోవాలంటే, నీవు దేవుని చేత ఏర్పరచబడాలంటే దేవునికి మాటలకి నువ్వు విధేయత చూపించాలి. విధేయత చూపించిన వారే పిలువబడతారు. పిలువబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారే దేవుని చేత మహింపరచబడతారు. ఈ విషయం ఒకటి ఆగిపోతుందండి ఇక్కడ ఈరోజు. దేవుని చిత్తమైతే మరొక ప్రభుత్వములో ఈ విషయాలు మిగతా భాగం దేవునికి సంకల్పం 5వ భాగంగా ఒకసారి మనం ఆలోచించేద్దాం. సమయం లేక భాగాలు పెడుతున్నాం కాబట్టి భాగాలు పెట్టడం కాదు కదండి, మన సమయం సరిపోదు. మన పొద్దున్న సన్నాల్లో కూర్చుకుంటే మొత్తం సబ్జెక్ట్ అంతా అవ్వకూడదు. ఓకేనా? ఇంతవరకు చెప్పబడిన విషయాలు మీకు అర్థమైనవి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందో మీరు ఆలోచించండి. కాబట్టి చెప్పబడుతున్న విషయాలు అలాగున్నవో లేవో అనేది మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి మీ రక్షణ మరి విషయంలో జాగ్రత్త పడి దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచున్నాడో ఆ మహాలోకము, ఆ మహాపరలోకము స్వతంత్రించుకోవాలని ప్రభుపేట ఈ మాటలు మీకు ప్రేమపూర్వక హెచ్చరిక చేస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఎంతో శ్రద్ధాభక్తులతో విన్న మీ అందరికీ పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.